అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. బతుకమ్మ కుంటకు మళ్ళీ జీవం, హైడ్రా చూపించింది పనితనం. ఫ్యూచర్ సిటీ కట్టుడు షురు, చూపిస్తారట డెవలప్మెంట్ల జోరు. ఆటో అన్న వెట్టిండు ఆఫర్, 7 ఏండ్ల కాంచెలి సేవల్ సూపర్. బంతిపూల పంటతోని లాభాలు, మునుంబెట్టి వస్తున్నాయి మరి పండుగలు. అమ్మవార్ల తాన చంద్రవ్వ, అమ్మవారిని చూస్తుంటే ఒక్కటేసారి పానం జల్లు అంటున్నది. ఎక్కడదబ్బా, పట్నం నుంచి పల్లెదానిక బతుకమ్మ పండుగ జోరుగా నడుస్తుంది. ఏడాది కోపారి ఆడవిల్లలు సంబురంగా ఆడుతాను అనుకో రాదుర్రి. అద్దమ్మ రాత్రుల దానికాడి అటెన్క గంగమ్మ ఒడిలకు సాగదోలుతాన్రు. ఇక సద్దుల బతుకమ్మ నాడైతే ఇంతకు 10 వాళ్ళ జోరుంటది. అయితే అంతటి జరుగుతున్న పండుగ ఒగెత్తు, ఈడ జరిగింది ఒగెత్తుల్లా. ఎందుకో చూడుర్రి మరి. బతుకమ్మను గంగమ్మ ఒడిలకు పంపి చీరె సారెలు పెట్టి బతుకమ్మ కుంటకు జీవం పోసిండ్రు. దగ్గర 35 ఏండ్ల తర్వాత బతుకమ్మ కుంట కాడ మళ్ళా బతుకమ్మ ఆడే భాగ్యం వచ్చింది. అప్పట్లో 16 ఎకరాలుంటే ఇంత అమ్ముకున్నారు పుణ్యాత్ములు. ఆఖరికి 5 ఎకరాల 15 కుంటలు మిగిలితే 6 నెలల కిందట చెత్త కుప్పలతోటి గిట్లుండే. గింత ముద్దుగా మార్చింది హైడ్రా. 7,40,00,000తోని డెవలప్మెంట్ పనులు నడిచినాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు వచ్చి బతుకమ్మ కుంట పండుగ చేసిండ్రన్నట్టు. అంబర్పేట చుట్టుముట్టోళ్ళు ముద్దుగా బతుకమ్మలు వేసుకొని జోరుగాడిండ్రు. హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి పట్నంలో ఎన్నో చెరువులు కుంటలు మాయమైతున్నాయి. అల్లా బతుకమ్మ కుంటకు ఊపిరి పోసుడంటే మామూలు ముచ్చట కాదుల్లో. మూసీ నది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. వాళ్ళ పేదరికం నాకు తెలియదా? కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు, కారు రేసింగ్ కేసు, జూబ్లీ హిల్స్ ల జోరైతున్న ప్రచారం, ఇందిరమ్మిండ్ల పాలు వంగిచ్చుడు, జంపింగ్ ఎమ్మెల్యేల కేసు విచారణ, బీఆర్ఎస్ మీద కవితక్క లడాయి, కొత్త డీజీపీ సిటీకి కొత్త కమిషనర్, ఓ ఇట్లా బొచ్చడున్నాయి. అయితే ఇవాళ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ముచ్చట ఇగో గిది. రైట్, ఫ్యూచర్ సిటీ కట్టుడు శురువైంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ బంగ్లా కట్టే పనిని చాలు చేసింది సర్కారు. అట్లనే రావిర్యాల నుంచి అమన్గల్ దాకా రేడియల్ రోడ్ గినే ఇస్తున్నారు. 30,000 ఎకరాల కొత్త సిటీ కడుతుంటే అందులో 15,000 ఎకరాల అడివే ఉంటుందట పచ్చదనం చక్కటి గాలి కోసం. పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొస్తాం, లక్షల జాబులు వస్తాయని వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. మనకు కూడా బుల్లెట్ రైలు వస్తుందట పక్క. భూములకు మంచి రేటు కట్టిస్తాం, ఎవరికి అన్యాయం చేయం, కొందరు కుట్రలు చేస్తుండ్రని గరమైండు. స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడు వస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. ఈ ముచ్చటి ఇట్లుంటే గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ వచ్చింది. టీజీపీఎస్సీ నీరుడు 783 పోస్టులకు పరీక్షలు పెట్టింది. కోర్టు కేసు చేయబట్టిగా ఓ పోస్టు రిజల్ట్ ఆపిండ్రు. దసరా లోపట్నే అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇస్తారట. గ్రూప్ 1 ర్యాంకర్లకు నిన్ననే నియామక పత్రాలు ఇస్తే ఇవాళ గ్రూప్ 2 రిజల్ట్. మొత్తానికి తెలంగాణ తెచ్చుకుని ఇన్నేళ్లకు పెద్ద జాబులు వస్తున్నాయి. ఇంకో దిక్కు అచ్చంపేటలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఏలుబడి మంచిగా లేదు, హామీలు తీర్చలేదానికి వచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. మీరేమనుకున్నారంటే అచ్చంపేటోళ్ళు
మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం. బతుకమ్మ పండుగే కాదు, అమ్మవారి నవరాత్రులు సుత జోరుగా అవుతున్నాయి. గుళ్ళల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటే శీతం పోతుర్రు భక్తులు. గల్లీలా మండపాలు పెట్టి గొలుసుకునేటోళ్ళు బొచ్చెడు. ఏడెట్ల పూజలు నడుస్తున్నాయో వార్త పట్టుకొస్తా అని మా చంద్రవ్వ పోయింది. చూద్దాం మరి ఏం చెప్తాందో. అందరికి శనార్థులు. ఈ రోజు అమ్మవారి విగ్రహం పెట్టిండ్రు ఈడ బర్కత్పురాల. ఈ రోజు సుష్పోదం అమ్మవారిని అంటని వచ్చిన. ఈడ మొత్తం పెద్ద గుడి లెక్క చేసిండ్రు, కానీ ఈడ అంత గోలెక్కు ఉన్నది. గుహ లోపలికి వస్తున్నా మొత్తము ఐస్ ఉన్నది. రామ అమ్మ ఈడ తట్టేసిండ్రు రామచంద్ర, మొత్తం గుహ లెక్క చేసిండ్రు. పోయేమని ఈడ నిప్పులు పెట్టిండ్రు. మా ఊర్లో ఇట్లా వీరభద్రుని కొలుగుంటది, ఇట్లనే నిప్పుల గుండాలు వేస్తారు. ఈ నిప్పుల మీద వచ్చి రాంగని ఇక్కడ ఒక్క పారు చూడండి అమ్మా. నరసింహ స్వామి హిరణ్యకాశిపుని కాడుపు జీరి పేగులు మెడలు వేసుకుంటాడు కదా, ఆడి పెట్టిండ్రు. హిరణ్యకాశిపుని పొట్ట చీర్చుతున్నాడు. సకల దేవతలు అందరు వచ్చి, చాలా గర్రం మీద ఉంటాడు కదా కోపంతో, అప్పుడు అందరు వచ్చి స్తోత్రం పాడతారు. ఇటు బందుకు లోపలికి పోయేది ఉన్నది. లోపలికి రాగానే అద్దాల మేడున్నది ఇది. అబ్బా అమ్మని చూడండి అమ్మా. ఆ అమ్మని ఈరోజు మనం పైసల దేవతగా కొలిచేది లక్ష్మీదేవిని కదా. చేతుల తామర పువ్వు ఉన్నది. మహాలక్ష్మికి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఇక అమ్మవారికి పింక్ కలర్ చీర కట్టిండ్రు ముద్దుగా. అద్దాల మేడలు పెట్టిండ్రు అమ్మవారిని. ఎటు చూసిన అమ్మవారు ఇట్లా కనబడుతున్నది కళ్ళకి. గుడి పెట్టిన అన్నోళ్ళతో ముచ్చట పెడదాం పండి. దాదాపు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అమ్మవారి ఉత్సవాలు. ప్రతి సంవత్సరము ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుంది. ఇంతకు ముందు వామనావతారం పెట్టాము, రాధాకృష్ణ ఉత్సవాలు పెట్టాము. 12,000 నుంచి 15,000 మంది దాకా వస్తారు రోజు. ప్రతిరోజు రాత్రి 2 గంటల వరకు ఉంటది. 1 గంట. నేను ఇప్పటివరకు వచ్చే వరకు ఒక 12 years అయిపోయింది మేడం. మాకు చాలా సంతోషం అవుతుంది, చాలా ఆనందంగా ఉంటది. ముద్దుగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ప్రసాదాలు పెడుతున్నారు. ఇది ఏం చేసినావు తమ్మి? ఏం తీసుకొచ్చినావు? కిచిడి. దొడ్డరవ్వ కిచిడి చేసి మంచిగా పంపించిన. మిరియాలు చూడండి ముద్దుగా కనబడుతున్నాయి. ఎన్ని రోజులు చేస్తావు సేవ ఇట్లా? 10 రోజులు. 10 రోజులు. ఎట్లా అనిపించింది దర్శనం? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఎప్పుడు చూస్తుంటాం మేము ఇక్కడికి. తీసుకొచ్చిన అన్నని మరి చల్లగా దర్శనం తీసుకొచ్చాం. మంచిగా దండం పెట్టుకున్నాం అమ్మరా. మంచిగా అమ్మ చల్లగా చూడండి అన్నాను అంతే. ఆరోగ్యం చల్లగా ఉంటే చాలు. అదే మొక్కుకో మంచిగా. మహాలక్ష్మి అవతారము అమ్మవారి చాలా చల్లగా నిమ్మలంగా ముద్దుగా ఉన్నది. ఇంకో అమ్మవారిని చూస్తాం పండి. 72 అడుగుల అమ్మవారు అంటే ఏమడదో అనుకున్నా. బులుగు రంగు ముఖము, బులుగు రంగులో ఉండే స్వామి ఎవరు? విష్ణుమూర్తి. స్వామికి కుడి ఎడమ పక్కలకు బ్రహ్మ శివుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికెంచి కిందికి దిగితే వారాహి అమ్మ, ఆడికెంచి మెల్లగా కిందికి దిగితే అమ్మవారి కిరీటము. ఎంత అందంగా అమ్మవారు తయారై నిలబడ్డదా అంటే, ఇంత పెద్ద అమ్మవారిని చూస్తుంటే ఒక్కటేసారి పానం జల్లు అంటున్నది. అసలు ఇంత పెద్ద విగ్రహం ఎట్లా పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు షురువైంది తీసుంటే అన్ని నాకు తొలుస్తుంటాయి కదా. అన్నోళ్ళు ఉన్నారు, అడిగిపోదామంట నాగిన. అన్న ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు ఈ అమ్మ? 72 అడుగులు ఉంది. 72 అడుగుల అమ్మకి మరి నిమజ్జనం చేయాలంటే మీరు ఎట్లా కొంచెం ప్లాస్టర్ ప్యారిస్ మానేసి ఈ మట్టి విగ్రహాలే చేయాలనే కాన్సెప్ట్ తోని ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ప్రయత్నము. సో మనం ఇక్కడనే తయారు చేసినాము, ఇక్కడనే పూజ, ఇక్కడనే నిమజ్జనం. ఈ చిన్న అమ్మవారు వచ్చేసి ఊరేగింపు 4వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాలాభిషేకంతో నిమజ్జనం చేస్తారు మొత్తం. ఇక్కడ అమ్మవారి శారీస్ చాలా సెంటిమెంట్ అన్నమాట. ఎవరైతే అమ్మవారి శారీ ధరిస్తారో లేకపోతే తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఆ ఇయర్ మొత్తం చాలా బాగా అవుతుంది అనేసి ఫస్ట్ టైం భవానీ మాల వేసిన. చాలా బాగుంటాయి, ఎవ్రీ టైం వస్తాము. లాస్ట్ ఇయర్ అమ్మని చూసినప్పుడు నాకు ఎందుకు అమ్మ చూసి అంత మంచిది ముక్కుపుల లేదా అనిపించింది. లాస్ట్ టైం ముక్కుపుల వేస్తే లాస్ట్ టైం పోయిన సంవత్సరం. ఇప్పుడు ఇంత మీదికి ముక్కుపుల పెట్టాలంటే ఎట్లా తమ్మి? అన్న ట్రైన్ తెప్పిస్తాడు. క్రెయిన్ ఎక్కించి పెట్టిస్తాము. ఊర్ల పొంట చెరువులుగా నొస్తుంటాయి, ఆటి కింద తూములుంటాయి. అండ్లకెళ్ళి నీళ్ళిడిస్తే కాలువల నుంచి పంట పొలాలకు పోతుంటాయి. కాలువల మీద ఆడాడ రైతులు పొలాలకు పోతానికి తొవ్వ కోసం చిన్న చిన్న బ్రిడ్జిలు కడుతుంటారు. అట్లనే గోదావరి నుంచి నీళ్లు మోసుకుపోయే కాకతీయ కాలువ సొంటి వాటి మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతుంటారు. పెద్ద పెద్ద సడకులు దాటేసుకుంటా పోతుంది కాబట్టి. అసొంటిదే ఓ కాలువ ఎట్లకెళ్ళి ఎట్లా తీసుకుపోయినరో చూస్తే పరిశాన్ అవుతారు పక్కా.
ఏమున్నది వాగు మత్తడి వస్తుంటే కొందరు బండి కడుగుతుంటే గీ కాక చేపల షికారికి పోతుండు అని అల్కగా తీసేశారు. చూస్తున్నది ఒక అద్భుతం. మరి ఆగో ఉత్త వాగేనా ఏం కానొస్తుంది అంటారా? దీని కింద ఇంకో మతలా ఉంది. అవు వాగ అడుగు నుంచి కాకతీయ కాలువ పోతుంది. మరి శ్రీరామ్ సాగర్ నుంచి జిల్లాలకు నీళ్లు మోసుకపోతప్పుడు జగిత్యాల జిల్లా నాగులపేట కాడ కాకతీయ కాలువకు గీ కోరుట్ల వాగ అడ్డం వచ్చిందట. ఇంత చక్కటి వాగు నడుమిట్లకెళ్లి కాలువ పోతే ఎట్లుంటుందని బగ్గా ఆలోచన చేసి రామకృష్ణరాజు అనే గీ ఇంజనీరే వాగు కాడిట్లా సైఫన్ కట్టి కిందికెళ్లి నీళ్లు పోయే ఇకమత్ చేసిండట. ఆయన బొమ్మ సుధ పెట్టిర్రీడ. కాకపోతే ఏంటంటే పంపింగ్ లేకుండా బయటకు వస్తున్నాయంటే ఇది విచిత్రమే. ఆయన మొక్కలు 30 ఫీట్ల లోతు 25 ఫీట్ల ఎడల్పుతోని 100 మీటర్ల సొరంగం దోవి వాగుకు తక్లీఫ్ కాకుండా ఇకమత్ చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు మనకి కెనాల్ బెడ్ లెవెల్ నుంచి దాదాపు ఒక 4 నుంచి 5 మీటర్లు కిందికి వెళ్తాయి. కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ దాదాపు ఒక 100 మీటర్లు ప్రయాణించి ఆ 100 మీటర్ల తర్వాత మళ్ళీ సేమ్ పైకి వస్తాయి. ఆగో ఇట్లకెళ్ళి లోపలికి పోయి మళ్ళీ అవతలికి వెళ్తున్నాయి నీళ్లు. ఎన్నో ఏళ్ల కింద కట్టినా ఇప్పటికి సుత గింత లీకేజీ లేకుండా నడుస్తుంది. ఈ చిత్రమైన కట్టడాన్ని చూస్తానికి స్కూలు కాలేజీ పోరలు బగ్గొస్తుంటారు కాబట్టి టూరిస్టు జాగా చేయాలని కోరుతున్నారు ఊరోళ్ళు. ఒక స్ట్రక్చర్ గా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ఉంది, ప్రపోజల్ ఉంది. కానీ వాగు కిందికెళ్ళి కాలువతో కూడా గమ్మత్ అంటే గమ్మతున్నది పోర్రి. అన్న అమీర్పేట్ పోవాలి, ఎంత ఇయ్యమంటావు? ఓ 200 ఇయ్యమ్మా. అన్న షేరింగ్ అయితే 30 రూపాయలనే పోతగా అన్న. బస్ ఎక్కక్క ఉత్తగానే పోవచ్చు. ఇప్పటికే గిరాయికి లేక ఆటో కిస్తీలకే వెళ్తలేవురా అయ్యా అంటే బేరం ఆడుతుంది బేరం. ఇగో గిట్లుంటది ఆటో అన్నల్ని మందలిస్తే. ఎవ్వలైనా 4 రూపాయలు వస్తాయంటనే వస్తారు. ఛార్జీల కాడ అస్సలు దగ్గరు. పొద్దంతా తిప్పితే ఓ 1000 రూపాయలు మిగులితే అదే మా భాగ్యం. మరి ఇక కొసిరి అడుగుతే వస్తారా? కానీ గిటి చూడుర్రిగా. చలో పొద్దుగాలనే ఆటో దుడిచి చాలు చేసి అడ్డం మీదకొచ్చిండు. అమ్మలక్కలు బగ్గనే ఎక్కుతున్నారంటే ఇక పర్తలు పడ్డట్టే అనుకునేరు. షాన్ అంటే షాన తక్కువే వచ్చేది. ఒక్కొక్క పరి ఏం రావు సూతా. ఆగో ఆటో తిప్పుతూనే ఉండే ఏం రాకపోవడేంది అంటారా? గర్భిణీలు దివ్యాంగులు అందులు ఎక్కిండ్రంటే ఏ కానా తీసుకోడు. మరి అన్న పెద్ద మనుషులు నడుచుకుంటూ పోతున్నట్టు కానొస్తే చాలు ఎక్కించుకొని పోతాడు. పైసలు ఇయ్యబోయినా తీసుకోడు. ఏ తొవ్వెంట పోతుంటే తీసుకుపోతాడేమో అనుకునేరు. ఒక్క ఫోన్ కొడితే అయిపాయే అర్ధమరాత్రి అయినా వచ్చి దవాఖానకు తీసుకుపోతాడు గర్భిణీలను. ఎప్పుడంటే అప్పుడే వాళ్ళు నొప్పులు ఇవి అవి అనంగా ఇక సీతారాంని ఫోన్ చేస్తే అయిపోయి వచ్చి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరించేస్తాడు సార్. ఆపతొచ్చిందంటే అన్నే యాదికొస్తాడంటే చూడుండ్రిగా. నిన్నయాల్టి సంది కాదుల్లో ఉన్నంతలా పేదలకు ఆసరా కావాలని 7 ఏళ్ల కాంచెలి ఉచితంగా సేవ చేస్తున్నాడు. పేరు సీతారాం. ఆదిలాబాద్ జిల్లా తోషంలో ఉంటాడు. వచ్చిన కొద్దిపాటి పైసలతోని ఇల్లెళ్ళ తీసుకుంటా సమాజానికి ఇంత ఆసరైతుండన్నట్టు. ఇంత చేస్తే నీకేమొస్తుందన్నా అని అడిగితే ఆనందం కోసమే సేవ చేస్తున్నా. సేవ చేసి గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ కోసము ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి గుడెత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేర్పించడం నా ఆశ. ఎందుకంటే వాళ్ళు భూమిపైన వచ్చే ప్రతి పిల్లవాడికి నేను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ సేవ చేస్తున్నాను. గదన్నట్టు పబ్లిక్ ను ఆదుకున్నా అన్న తుర్తి చాలు అంటున్నాడు. రాత్రిపూట ఫోన్ కొట్టినా ఇప్పుడెవడు పోతాడు అనుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటాడట. ఎక్కువ శాతం అయితే ఈ డెలివరీ కొరకు సార్ 3, 3:30, 2 గంటల సమయం 4 వరకే ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి. ఆ సమయంలో నేను తప్పకుండా ఈ సేవ కార్యక్రమానికి తప్పకుండా నేను వెళ్తాను సార్. గర్భిణీలు దివ్యాంగులు అందులకు ఎరకయ్యేటట్టు ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి ఆటోకే కాదు ఊర్ల సుత ఆడంటిచ్చిండు. గట్లనే ఎవరికన్నా తక్లీఫ్ వస్తే ఫోన్ కొడతారని. ఇక వేరేళ్ళకి పిలిస్తే డబ్బులు ఇవ్వబడుతుంది సార్. ఎవరు తీసుకెళ్తారు? మా కూలీలు దొరకాయి ఏం లేదు. ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలా? సీతారాంకి డబ్బులు ఇయ్యేది అవసరమే లేదు. పుక్కట్లనే దవాఖానకు తీసుకొస్తుండే వరకు ఆ అక్కలంతా తారీఫ్ చేస్తున్నారు. పైసకు 10 ముళ్ళేసే ఈ జమానాల ఏ కాన తీసుకోకుండా పేదలకు ఆసరైతున్నవంటే సీతారామన్న నువ్వు సూపర్ అన్నా. ఏ ఊరికి పోయి ఏ రైతును మందలిచ్చినా ఏ పంటేసినవే అంటే వరేసినా అంటారు, లేదంటే పత్తేసినా అని చెప్తారు. ఈ 2 కాదంటే మిర్చేసినామని మొక్కజొన్న పేరడేసినామని చెప్తుంటారు. జరంత పెద్ద ఆసాంలో అయితే 2-3 తీర్ల పంటలేస్తారు. వీటితోని అప్పులేడ తీరితే అనుకునేటోళ్ళు కూరగాయలు వండిస్తుంటారు. కానీ కొందరు అట్లా కాదు. ఏ పంటలేస్తే ఫాయిదా ఉంటది, రేపు వేటికి గిరాయికి ఉంటదని ఆలోచన చేసి ముంగటికి పోతుంటారు. గీళ్ళ లెక్క
ఇటు బంతి పూలు అటు చేమంతులు దెబ్బ దెంపి సంచిల నింపి మార్కెట్ కు పంపుడే ఆల్చం మాకు మాకు అని ఎగబడి కొంటారట మారుబేరగాళ్ళు. అసలే పండగల సీజన్ ఆయే, పూలకు బగ్గ గిరాకీ ఉంటది కాబట్టి జగిత్యాల జిల్లా చింతలపేటల గీ రైతన్నే ఎకరం భూమిలో ఇట్లా పూలు సాగు చేస్తున్నాడు. పేరు గంగాధర్. అందరూ వరి పత్తి మొక్కజొన్న పంటలు ఎమ్మటి పోతుంటే గీ పూల బాట పట్టినవేందే అని అడిగితే రిస్క్ పడితే దానంతా 3 అంతలు మనం సంపాదించుకోవచ్చు. ఏది వేరే వడ్లు మొక్కల కంటే అగనట ఆటికంటే 3 పాలు ఎక్కువ కమాయించొచ్చునట. నారు తెచ్చి పెట్టినామంటే 45 నుంచి 50 రోజులలో పువ్వు చాలైతది. ఆటెనక 2 నెలలు పూలు కోసుకోవచ్చట. కిలాకి 50 నుంచి 100 రూపాయలు ఎటు ఓవు అంటున్నాడు రైతన్న. గులాబీ తోట సుతా ఉన్నదుల్లో సీజన్ లో 300 కిలా, అన్ సీజన్ లో 150 రూపాయలు అలకగొస్తాయట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా బరాబర్ పండగల ముందే ఈ పంటలేస్తే అప్పటరకు చేతికొస్తాయి, ఇన్నని లాభాలు వస్తాయి. లేదంటే నెత్తికి చేతులు పెట్టే కతే. మనం పండుగ దృష్టి పెట్టుకొని పండియాలి. ఏదో ఉట్టేప్పుడు ఇంత పెట్టి నేను తీసుకుపోతుంటే అట్లా కుదరదు. పండుగతోనే దీనికి విలువ. గణేష్ పండుగ నుంచి చాలైతే బతుకమ్మ దివెల సంక్రాంతి వెళ్ళేదాకా ఆగస్టు నుంచి మార్చి దాకా గిరాకీ 1-2 నెలలే రికామ్ ఉంటదంటే చూడుండ్రిగా. ఈ గటు నల్గొండ జిల్లా నసీంపేటల చాలా మంది రైతులది పూల బాటే. ఎకరాలే వేసిండ్రు పో. బంతి పూలు వేసిన కాంచెల్లి జరంత లాభాలు చూస్తున్నాం అనుకొస్తున్నారు. 4 ఎకరాలు వేసిన మొత్తం బంతి చేనులు. ఈ సాగుబడి మేము చేసుకుంటున్నాం. పంట మంచిగానే ఉంది సార్. ఈ బంతి తోటలు తెచ్చి పెట్టిన కాంచి కొంత కవరప్ అవుతుంది. ఏడా అప్పు లేకుండా మనకు అనుకూలంగా ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు డబ్బులు చేతుల్లో కనపడతాయి. కడమ పంటల కంటే జరంత రిస్క్ ఎక్కువ ఉంటది కానీ ఒడుపుతో చేస్తే పూలతోని మంచిగానే కమాయించొచ్చు అన్నట్టు. ఆనలు వరదలతోని ఆగమాగముంది శాన దిక్కుల్లా. షెర్లు కుంటలు వంగి రోడ్ల మీదకి వస్తుంది వరద. హీగేముంది, ఆటోళ్ళటే ఈటోళ్ళిటే. వరద తగ్గినాడు మళ్ళా రాకపోకలు నడుస్తాయి. లో లెవెల్ బ్రిడ్జిల మీదకెళ్ళి సుతా వరద వారుతుండే వరకు దాడటానికి చిన్న తిప్పల కాదు పబ్లిక్. అర్జెంట్ అక్కరుంటే కిలోమీటర్ల దూరం తిరిగి పనులు సగబెట్టుకుంటారు. ఊర్ల నడుమ రాకపోకలే బంద్ అయితాయి మరి. కానీ ఇప్పటి మందం గీళ్ళు గా తిప్పలు తప్పించుకున్నట్టేనుల్లా. కరెంటు తంబాలు తీగల ఆడకం చేసి కట్టిన బ్రిడ్జిది. అట్లని సర్కారు కట్టింది కాదుల్లో. నాగర్ కర్నూలు జిల్లా పుల్జాల కార్వంగ ఊరోళ్లే కట్టుకున్నారు నపరిన్ని పైసలేసుకొని. యూత్, స్కూల్ పిల్లలు, ముసలోళ్ళు, రైతులు అందరం తల ఇన్ని వేసుకొని ఈ కట్టెలు కానీ వైర్ కానీ తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. దానికి ఒక 1,00,000 వరకు ఖర్చు అయింది. ఆనాకాలంలా కేసరి సముద్రం వాగు వంగిందంటే ఆటోళ్ళటే ఈటోళ్ళిటే. ఈ రెండూర్ల నడిమిట్లకెళ్లి వారే వాగులకొచ్చి కలుస్తది వరదంతా. బ్రిడ్జి గట్టి యూరి సార్ అని లీడర్లు ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా ఫాయిదా లేకపోయే వరకు రెండూర్ల పబ్లిక్ కలిసి అప్పటి మందం దాటేటట్టు ఇట్లా కట్టుకుర్రన్నట్టు. ఒక్కసారి మాకు ఎవరు సాయం చేయలేదు, ఏ సాయం చేయలే మాకు. మేము కష్టపడి ఇది తిప్పలవాటు చేస్తున్నాం. పోరలు ఈ స్కూలుకు, రైతులు పొలాలకు, పనుల మీద ఊర్ల ప్రయాణం బోతోళ్లకు మస్తు గోసైతుందట. అగో పోరలు ఎక్కుతే చూడురి ఉయ్యాలు ఊగుతుంది. అది సుతా ఎప్పుడు కొట్టుకోబోతుందో తెలియకుంటుంది. జర బందోబస్తు ఉండేటట్టు ఓ బ్రిడ్జి కట్టిరు సార్లని కోరుతున్నారు రెండూర్ల పబ్లిక్. మేము కారంగా కోనికే ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవసరం అవుతుంది. మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది, కొంచెం చేసే ప్రయత్నం చేయండి. ఆనాకాలం చాలైన కాంచెలి అయిపోయేదాకా వాగు వార్తనే ఉంటదట. ఏరే తొవ్వలు పోవాలంటే 15-20 కిలోమీటర్లు తిరగాల్సిందే. ఈ ఊర్లే కాదు ఇంకో 5-6 ఊర్లకు సుతా ఫాయిదా అవుతుందట. జరా ఇప్పటికైనా చూడురి సార్లు అరిగోస పడుతున్నారు. ఏమంట కరోనా అచ్చిపోయిందో ఆ కంచెలు ఎవ్వరు చూడు బీమార్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని డాక్టర్ల తానికి పోతే బలంగల్ల తిండి తింటే అయిపోయాయని చెప్తున్నారు. ఇంకా కొందరు గూగుల్ అమ్మని అడుగుతున్నారు గసొంటి ఏమున్నాయి, ఏడేడ దొరుకుతాయి, ఎట్లా తినాలని. పానం అంటే ఎవ్వరికైనా పాయరమే కదా మరి. హగో గసొంటి తిండి ముచ్చటే ఇది. కోకళ్ళు వస్తూనే ఉన్నారు, రొట్టెలు తీసుకుపోయి కూర్చొని కుమ్ముతూనే ఉన్నారు.
మంచిగా చూడుండ్రి, గోధుమ రొట్టెలు కాదు, మక్క రొట్టె, జొన్న రొట్టెలు, కూరలు తొక్కులు ఏసుడు లేదుల్లో, ఏమున్నా ఎల్లిపాయ కారమే. హాగో కమ్మగున్నదనుకుంటా దంచుడే దంచుతున్నారు అన్నలు. ఒక రొట్టె తిని ఎల్లిపాయ మిరంతో తిన్నా మనకు మంచి హెల్త్ మంచిగా ఉంటది. మెదక్ జిల్లా నిజాంపేట చల్మేడ చౌరస్తాల గీ అమ్మ చేతి రొట్టెలు తినడానికి ఎక్కడెక్కడికి ఎల్లో వస్తుంటారట. రోజు 150 దాకా చేస్తా, 20 రూపాయలకు ఒక రొట్టె. 8 సంవత్సరాలు మక్క రొట్టెలు చేయబట్టి ఇక్కడ రూట్ కచ్చిన వాళ్ళు అందరూ సిద్దిపేట పోయేటోళ్ళు, ఇటు రామపేట పోయేటోళ్ళు అందరూ తీసుకుంటారు, తింటారు. 8 ఏండ్ల ఆయనట హోటల్ నడపబట్టి పొద్దుగాల నుంచి మాపటీల దాకా ఉత్త రొట్టెలే కాల్చిస్తది. తింటే పేయిల తాకత్ పెరుగుతది, పేయికి కావాల్సిన విటమిన్లు, ఐరన్, జింకు బగ్గుంటది, గుండె సుత మంచిగా పనిచేస్తదట. షుగరు, బీపీ కంట్రోల్ ఉంటది అంటుంటారు కాబట్టి చాలా మంది ఖాయిష్ చేస్తుండ్రు. పెద్దలు గాని ఈ గటక, అంబలి పోషకాన్ని ఇస్తానని చెప్పేసి పండించి వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు, రొట్టె చేసుకునేవారు. అప్పట్లో మక్క రొట్టె కానీ గట్క కానీ అన్ని రకాల తిని వాళ్ళు గట్టిగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేరే ఐటమ్స్ తినడం వల్ల రోగాలకు గురి అయ్యి అడ్డమైన ఫాస్ట్ ఫుడ్, నూనెలో గోలిచ్చినే తిని పానాలు ఖరాబ్ చేసుకునే కంటే జొన్న రొట్టెలు తిన్నది ఉత్తమం అంటుండ్రు అన్నలు. గీ కాకైతే రొట్టెల కోసానికి అన్నం తినుడైనా బంద్ పెడతా అంటున్నాడంటే చూడుండ్రిగా ఎంత ఫాయిదో. 20 రూపాయలు కాదు, దీనికి ఇంకా 10 రూపాయలు పెట్టి తిన్నా హెల్తీ ఫుడ్ కాబట్టి ఎంత మంచిదంటే అంత మంచిది. 1-2 రొట్టెలు తింటా నేను డైలీ. అన్నం తగ్గిస్తే అవసరం ఉంటే రొట్టెలే తింటా. ఈడనే కాదు మీ ఏరియాల సుత ఆడాడ ఉంటాయి. ఏ గవ్వెవలు తింటారని లాపర్వా చేయకుండా ఓ పార్ దీని చూసిండ్రా అంటే వద్దన్న లైన్ కడతారు. చూడండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.